ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ స్టేషన్కి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు కదా, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చెప్పగలరా? నేను కనుక్కోలేదు. కనుక్కోలేదట. ఆర్డర్ ఆర్డర్. ఎందుకు కనుక్కోలేదు సార్? ఇలాంటి ఫోన్ కాల్ స్టేషన్కి చాలా వస్తుంటాయి. ఈ ఫోన్ కాల్ ఒక హత్యకు సంబంధించింది కనుక కాల్ ఎవరు చేశారని కాక చేతనైతే ఆ మనిషిని కాపాడాలని తొందరపడ్డాను. వెరీ గుడ్ పాలసీ. పాలసీ మంచిదే. ఇల్లు తగలాడుతోందని ఫోన్ వస్తే అడ్రస్ అడగటం మర్చిపోయి ఫైర్ ఇంజిన్ కోసం పరిగెత్తినట్టుది. బట్ యు ఆర్ రైట్. అది సరే, హతుడి శరీరం మీద ఉన్న గాయాల్ని బట్టి 2-3 రకాల ఆయుధాలను ఉపయోగించుంటారని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతోంది. మీకు దొరికిన ఆయుధం కత్తొక్కటే, మరి మిగతావి ఏమయ్యాయి సార్? హత్య జరిగిన చోట ఒక్క ఆయుధమే దొరికింది. మరి మిగతా ఆయుధాలు ఉష్షని మాయమైపోయాయా? నేను అక్కడికి వెళ్లే లోపల హంతకుడే వాటిని దాచేసి ఉండొచ్చు. వెరీ గుడ్ లాజిక్. అంటే హంతకుడు హడావిడిగా హత్య చేసేసి అక్కడికి పోలీసులు వస్తారని ముందే ఊహించుకుని తీరా ఇన్స్పెక్టర్ వచ్చాక తనక్కడ లేకపోతే ఏం చిన్నబుచ్చుకుంటాడు అని భావించి ఆయుధాలన్నీ దాచేసి కేవలం కత్తొక్కటి పుచ్చుకొని మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడన్నమాట. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆనరబుల్ డిఫెన్స్ లాయర్ గారు, ఆ హంతకుడు ఆయుధాల్ని దాచేయడాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారా, లేక ఈ ఇన్స్పెక్టర్ వాటిని చేజిక్కించుకోలేకపోవడాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారా, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. హత్య జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు దొరికాయంటున్నారు కదా, అవి ఎవరి వేలిముద్రలో చెప్పగలరా? హంతకుడు వేలిముద్రలు. మీ ఉద్దేశం హత్య నేరం మోపబడిన ముద్దాయి వేలిముద్రలు అంటారు. బట్ డోంట్ ఫర్గెట్, ది అక్యూజ్డ్ ఈజ్ యట్ టు బి కన్విన్స్డ్ ఆఫ్ హిస్ గిల్ట్. యు ఆర్ రైట్ సార్. థ్యాంక్ యూ. వేలిముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గోడ మీద 2 చోట్ల. లోపల బీరువా మీద, బయట తలుపుల మీద, టీవీ మీద కూడా వేలిముద్రలు దొరికాయి. టీవీ మీద అంటే కరెక్ట్ గా ఎక్కడున్నాయి? ఆన్ ఆఫ్ స్విచ్ మీద. అంటే హంతకుడు టీవీని ఆపరేట్ చేశాడన్నమాట. అవును. మీరు వెళ్ళేటప్పటికి టీవీ ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా? ఆఫ్ లో ఉంది. అంటే అతనే ఆఫ్ చేసి ఉండొచ్చు అంటారు. హత్యా ప్రదేశంలో టీవీనో రేడియోనో ఉంటే హంతకుడు హతుడి కేకలు జనానికి వినిపించకుండా దాన్ని ఆన్ చేసి హై వాల్యూమ్ లో పెట్టడం సహజం. ఏమంటారు? కావచ్చు. మీరెళ్ళిన హత్యా ప్రదేశంలో టీవీ ఆఫ్ చేస్తుంది. హంతకుడు స్వహస్తాలతో ఆఫ్ చేశాడని ఇప్పుడు మీరే చెబుతున్నారు. అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ తరఫున సాక్ష్యాలను ప్రవేశపెట్టవచ్చు. డిఫెన్స్ తరఫున మొదటి సాక్షి స్వప్నాలాజ్య మేనేజర్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. ముద్దాయి బోస్ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఉద్యోగరీత్యానా, స్నేహరీత్యానా? ఉద్యోగరీత్యా. ఆయన అప్పుడప్పుడు మా లాడ్జికి వచ్చి రూమ్ తీసుకుని ఉండేవారు. ఉండేం చేస్తూ ఉండేవారు? అది నేను ఎలా చెప్పగలను సార్, అది మా వృత్తి రహస్యం. మీ లాడ్జీ పరపతి అంత గొప్పదన్నమాట. అంటే మీ లాడ్జికి వచ్చిన వాళ్ళందరూ నోటితో చెప్పలేని రాచకార్యాలు. ఐ అబ్జెక్ట్. చేతనైతే వారి లాడ్జిలో జరిగే రాచకార్యాలను అబ్జెక్ట్ చేయి. సార్, వారి నోటితో చెబితే గానీ మీరు నమ్మలేరు కదూ. ఓకే, మీరు చెప్పండి. ఉండేం చేస్తూ ఉండేవారు? రూమ్ ఇచ్చేవరకే మా బాధ్యత. ఆ తర్వాత అక్కడ ఏం జరిగేది మీ బాధ్యత లేదంటారు. ఐ అండర్స్టాండ్. ఎప్పుడు ఒంటరిగానే వచ్చేవారా? ఒంటరిగానే వచ్చేవారు, కానీ రూములో మాత్రం ఒంటరిగా ఉండేవారు కాదు. హత్య జరిగిన రోజును కూడా వచ్చారా? వచ్చారు. ఎన్ని గంటలకి? మామూలుగా 10 గంటలకు వస్తారు, కానీ ఆ రోజు 8 గంటలకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐ సీ. రూమ్ ఇచ్చారా? ఇచ్చాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హత్య జరిగిన రోజున ఆయన లాడ్జికి వెళ్లారే గానీ రూము తీసుకుని ఉండలేదు. డిఫెన్స్ వారు కేసుని తోవ మళ్లించాలని చూస్తున్నారు. కరెక్ట్. తోవ మళ్లించాలనే చూస్తున్నాను. కిందటిసారే తప్పుడు తోవ తొక్కిన కేసుని ఇప్పుడు సరైన తోవ పట్టించాలని చూస్తున్నాను. ఎస్, ప్రొసీడ్. విన్నారా? ఇంకా తమరు కూర్చోరా? కూర్చోరా? థ్యాంక్ యూ మిలాడ్. ఆ హత్య జరిగిన రోజున బోసు గారు మీ లాడ్జిలో ఎన్ని గంటల వరకు ఉన్నారు? 9:30 వరకు. 9:30 వరకు అంటే 9:30. 9:30 బజే అంటే మిలాద్ 10 గంటలకి 30 నిమిషాలు తక్కువ. అంటే 9:30 అంటే అర్థమైంది. థ్యాంక్ యూ మిలాద్. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలనే ఇంతసేపు, ఇన్నిసార్లు, ఇన్ని భాషల్లో. దట్స్ ఆల్ యువర్ ఆనర్.